నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైఎస్ఆర్‌సీపీ పార్టీని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు ఒక్కొక్కరు భాగోతం బయటపడుతుంది. మరి రోడ్డు మీదకి రావాల్సొస్తుంది పరిస్థితి. అంత దారుణంగా దిగజారిపోతుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళది. మరి మనం ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే, మన గతంలో ఇటీవల చూసుకున్నాం బోరిగడ్డ అనిల్, తర్వాత శ్రీరెడ్డి. వాళ్ళు రోడ్డుకెక్కి చెప్పాల్సినవి అన్నీ చెప్పేస్తాము అంటూ చెప్పుకొని వస్తా ఉన్నారు. మరిప్పుడు తాజా అప్డేట్‌గా అలాగే అదే బాటలో గోరంట్ల మాధవ్ గూడా వస్తున్నారని వార్తయితే వినిపిస్తుంది. ఏంటి అసలు? ఇంకా ఎంతమందున్నారు ఇలా బయటికి రాడానికి? ఏంటి అసలు ఏం జరుగుతుందో? ఆ పార్టీల పరిస్థితి ఏందసలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొట్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వైసీపీ పార్టీ మందే. 5 సంవత్సరాలు మనమే ఉంటాము అధికారంలో అని ఇప్పుడు నిజంగా చూసుకుంటే అసలు ఒక పోలీస్ కాకి డ్రెస్ కూడా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు గోరంట్ల మాధవ. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పుడు అప్పుడు ఎంపీగా చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ బోరిగడ్డ అనిల్, శ్రీరెడ్డిది ఏ విధంగా అయితే బయటకు వచ్చారు, వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా వచ్చింది. ఏంటి మేడం గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి ఏంటి అసలు? ఇంకా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వైసీపీలో ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు మన ఎవడేమని చేస్తాడు, ఇదే కదా వాళ్ళకి నేర్పించింది 5 ఏళ్ళు. వై నాట్ 175 నుంచి వై నాట్ 150+ అన్నాడు. సరే, నీకు 151 నుంచి నేను మధ్యలో 5 కట్ చేసి 11 ఇచ్చారు. అంటే నీ కెపాసిటీ ఇది. జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ తను కాకుండా ఇంకో 10 అంతే. ఇప్పుడు రేపొద్దున అవి కూడా ఉండవు. ఆ 10 కూడా ఉంటాయో లేదో తెలీదు. ఎందుకంటే ఇవాళ వైసీపీలో ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఓడిపోయావు కరెక్టే, ఎవడైనా ఓడిపోతాడు, ఏముంది. ఇప్పుడు 23 సీట్లకు పడిపోతే చంద్రబాబు నాయుడిని ఎలా మీరు ఎద్దేవా చేశారు? ఎలా ఎద్దేవా చేశావు? కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదని మళ్ళీ పైకి లేచాడు ఆయన. నీ తెలివి తక్కువతనంతో, నీ నోటి దూలతో ప్రజల్లో నువ్వు ఏం చేయలేదు అనే ఒక మాట తెచ్చుకోగలిగావు. ఎంతసేపు రాజకీయం చేయడం అంటే బూతులు మాట్లాడటం, రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని మనం హింసించడం మాటలతోటి, వాళ్ళని అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, వాళ్ళకి ఇవే అనుకున్నావు. అసలు నిజంగా తెలివైన రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు తెలుసా? ప్రతిపక్షాన్ని పట్టించుకోడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటున్నారా? సరే, నువ్వు చేస్తున్నావా చెయ్యి, ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. అంటే ప్రభుత్వ పరంగా నష్టాలు జరిగితే దాని మీద రియాక్షన్ ఉంటుంది, అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవడు పట్టించుకోవట్లా. మనం తీసుకోకపోతే అది మళ్ళీ వాళ్ళకే వెళ్తుంది కదా, అంతేనా? ఇప్పుడు మీరు నన్ను తిడతారండి తీరు కూర్చుని, నేను ఆశ్చర్యపోయి చూస్తా అంతే. సర్లే, ఏదో కోపంగా ఏదో తిట్టుకొని మనకేం పోయింది, దులుపుకొని వెళ్ళిపోతే అవి ఎవరికి వెళ్తాయి, మళ్ళీ మీకే వస్తాయి. అట్లా ఉంది పరిస్థితి. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా ఒక బోరుగడ్డ, ఒక శ్రీరెడ్డి, ఒక జడ శ్రవణ్, ఇవాళ గోరంట్ల మాధవ్, మళ్ళీ రేపు ఎవరో. నిన్న చెప్పాను నేను 3 పేర్లు చెప్పి రేపు ఎవరో అన్నాను. ఇవాళ గోరంట్ల మాధవ్ వచ్చాడు లైన్లోకి. మళ్ళీ రేపు ఎవరు వస్తారు అంటే అసంతృప్తి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్ళు శుభ్రంగా వాడుకున్నాడు, వదిలేశాడు. డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీరెడ్డి నిన్న అదే కదా మొత్తుకున్నారు. నిజంగానే వాళ్ళు రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి కోసం బూతులు మాట్లాడి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, నేను ఆడపిల్లలను కూడా మర్చిపోయి, అవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా ఒకటండి, మీకు రాజకీయం అంటే ఇష్టం ఉండొచ్చు, రాజకీయ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మన హద్దు దాటి మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. నష్టపోయేది మనం అల్టిమేట్గా. అది నేను చెప్తున్నా. ఇవాళ ఏముంది, మీరు నిన్నటి వరకు జగన్ని పొగిడారు, ఇవాళ జగన్ని తిడతారు కానీ మీరు బయటికి రారు, అక్కడే ఉంటారు. కానీ మీకు ప్రయోజనం ఉండదు, పార్టీలో గుర్తింపు ఉండదు. మిమ్మల్ని ఏ పార్టీ వాడు రానివ్వడు. మీరు బయటకు వస్తే ప్రజలు మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే బూతులు మాట్లాడినందుకు. ఇవన్నీ అవసరం అంటే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయారుగా, మీ ఉనికినే కోల్పోయారు మీరు. శ్రీరెడ్డి అనగానే మీకు మనసుకు ఏమొస్తుంది? బూతులు. బోరుగడ్డ, బోరుగడ్డ పవన్ కళ్యాణ్ పిల్లల్ని అన్నాడే, వీడు మనిషా? వీడు అన్నమే తింటున్నాడా?
జడ శ్రవణ్ విషయంలో అలా అంత లేదులేండి. జడ శ్రవణ్ కొంచెం పర్వాలేదు, అంటే అతను ఈ రకంగా మాట్లాడలేదు, అది ఇంకో రకం. జడ శ్రవణ్ని వీళ్ళంత నీచంగా అనుకోరు ఖచ్చితంగా. కాకపోతే జడ శ్రవణ్కి కూడా తత్వం బోధపడింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఆ కోవకొచ్చాడు. చక్కగా కాకి బట్టలు వేసుకుని వాటిని విప్పేసి ఒక ఎంపీగా పనిచేసి అక్కడ చెడ్డ పేరు మూట కట్టుకుని ఇప్పుడు పార్టీలో పేరుకే అధికార ప్రతినిధిగా ఇచ్చారు. కానీ తాడేపల్లిలో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు. ఆయన ఎవడు పట్టించుకోడు కూడా. లేదు మేడం, గతంలో కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు గోరంట్ల మాధవే కదా మేడం ఎదురు తిరిగి వెళ్ళింది. అదే ఏం చేశాడు అంటే గోరంట్ల మాధవ్ రెచ్చిపోతాడు కరెక్టే, కానీ రెచ్చిపోయి వాళ్ళు ఏమైంది, ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన అనంతపురం నియోజకవర్గంలో ఎవడన్నా పట్టించుకుంటున్నాడు ఆయన్ని? ఎక్కడ ఎవడు నిరసనలన్నా పరిగెడుతున్నాడు. అది ఉరవకొండ అయినా సరే మరొకటైనా సరే పరిగెడుతున్నాడు. కానీ ఏమవుతుంది? ఏమవట్లా, ఎవడు పట్టించుకోవట్లా. ఈయనే అక్కడ ఏదో ఒక గందరగోళం సృష్టించుకుని అరెస్టుల దాకా వెళ్ళి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా అండి, మీరు ఏ నియోజకవర్గం నుంచి గెలిచారో లేకపోతే మీ ఊరు ఏదైతే ఉందో, మీ ఊర్లో మీకు మంచి పేరు ఉండాలి. ఎప్పుడు మీ ఊర్లో మీకు ఒక 10 మంది సపోర్ట్ ఉండాలి. అర్థమైందా? అది లేదు. ఆయనకి నా మనిషి అని చెప్పుకోవటానికి ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి నావాడు అనుకున్నాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి నా మనిషి అని ఆయన అనుకోలే వీళ్ళెవరిని. అందుకని ఇవాళ గోరంట్ల మాధవ్ దిక్కులు చూస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. ఎంత వీడియోస్ అవి మీరు చూసారు కదా, అవన్నీ ఎందుకు మాట్లాడటం ఇవన్నీ అవసరమా? ఒక ఎంపీగా ఉండి నువ్వేం బాగుకున్నావు? చెడ్డ పేరు మూట కట్టుకున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు. వచ్చాక వాళ్ళ భవిష్యత్ ఏంటో వాళ్ళకి తెలియదు. ప్రజల్లోకి వెళ్ళలేరు, కుటుంబ బంధాలు ఉండవు, ఎవరు కూడా వాళ్ళని రానివ్వరు, చేత్కరించుకుంటారు. వైసీపీ వాళ్ళు రానివ్వరు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే తాడేపల్లిలో అడుగు పెట్టనివ్వడు. సో ఇది గుణపాఠంగా మిగిలిన వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడమంటే అబ్బా చెప్పాడు కదా అని ఎగిరి గంతులేసి మాట్లాడితే ఆఖరికి ఇలా తయారవుతారు అందరూ. అది వైసీపీ టార్గెట్ నెక్స్ట్ కొడాలి నాని మేడం. తెలియదు మనకి. కొడాలి నాని ఇంకా దారుణం. కొడాలి నాని కనుక వైసీపీలో వదిలేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డి, సూసైడ్ చేసుకోవాలి ఇంకంతే. థ్యాంక్ యూ.